ఉమా వాళ్ళ మామయ్య మొన్న మధ్య బాత్రూంలో జారిపడి 6 నెలలు ఐసీయూలో ఉన్నారు. ఆనక పైకి పోయారు. వసంత వాళ్ళ అత్తగారు మంచం మీద నుంచి లేస్తుంటే కింద పడి వెన్నుపూసకు దెబ్బ తగిలింది. బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. 65 పైబడ్డ వయసు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. అసలు పెద్దవాళ్ళు ఇలా ఎందుకు జారిపడుతున్నారు? కారణాలేంటి? వాళ్ళను ఎలా ప్రమాదాల నుంచి కాపాడవచ్చు? చూద్దాం ఈ వీడియోలో. పెద్ద వయసు వాళ్ళు జారిపడడం సర్వసాధారణం అయిపోయింది. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు, వయసు మళ్ళిన పెద్దవాళ్లు ఉన్న ప్రతి ఇంటి సమస్య. అలాగే వయసులో ఉన్న వాళ్లకు వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక ఎదురయ్యే సమస్య. అంటే మొత్తంగా ఇది అందరి సమస్య. ఒక పెద్ద వయసు వచ్చాక ప్రతి ఒక్కరి కోరిక పిల్లలను ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చేసుకుంటూ తనువు చాలించడం. కానీ ఆ ఆలోచనను దెబ్బ కొడుతూ బాడీ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడి దెబ్బలు తగిలించుకుని మంచాన పడటం. ఆ తర్వాత పిల్లలతో పనులు చేయించుకుంటున్నామే అని ఫీల్ అవుతూ ఆ మనోవేదనతో తనువు చాలించడం చేస్తున్నారు. ఈ తూలి పడడానికి కారణాలేంటి? ఈ కోణంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. 65 ఏళ్లు దాటిన 103,000 మందిపై 29 రకాల పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల ఆధారంగా ఉన్నట్టుండి తూలి పడిపోవడానికి కళ్ళు బైర్లు కమ్మడం ముఖ్యమైన కారణంగా గుర్తించారు. ఈ డిజీనెస్ వల్ల ప్రతి ముగ్గురులో ఒకరు ఏడాదిలో ఒకసారైనా కింద పడిపోతున్నారు. వీరిలో 10% మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఈ వయసు వారి మరణాల్లో కింద పడిపోవడం అనేది ప్రధాన కారణం. ఈ పర్సెంటేజ్ భవిష్యత్తులో 60% పెరగవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు. పెద్ద వయసు వాళ్ళు తూలిపడడానికి ప్రధాన కారణాలేంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు? ఇంట్లో మిగిలిన వాళ్ళ సహకారం ఎలా ఉండాలి? శరీరం బ్యాలెన్స్ కోల్పోవడానికి చెవి ఇన్ఫెక్షన్లు ఒక కారణమని చెప్పవచ్చు. వీటి కారణంగా శరీర సమతుల్యతపై ప్రభావం పడుతుంది. తల తిరగడం సమస్య ఎదురై కింద పడడం జరుగుతుందని అంటున్నారు వైద్యులు. మరో కారణంగా పెద్దవాళ్ళు వాడే మందులని చెప్పవచ్చు. యాంటీ డిప్రెషన్, న్యూరోలెస్టిక్ డ్రగ్స్, యాంటీ హిస్టమిన్స్, ఫిట్స్ కు వాడే మందులు, గుండె దడుకు సంబంధించిన మెడిసిన్, పెయిన్ కిల్లర్స్ లాంటి వాటి వల్ల డీజీనెస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కొందరికి మంచం మీద నుంచి లేవగానే బీపీ డౌన్ అవుతుంది. దాంతో స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. షుగర్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా కూడా కింద పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీనికి హార్ట్ రిలేటెడ్ అయోటిక్ స్టెనోసిస్ వ్యాధి ఇంకొక కారణంగా తెలుస్తోంది. కొంతమందికి కాళ్ల నుంచి చెప్పులు జారిపోయి కింద పడిపోతూ ఉంటారు. దాన్నే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. పెద్ద వయసు వారు కింద పడడం వల్ల ఎక్కువ మందిలో తుంటి ఎముక విరుగుతూ ఉంటుంది. వరల్డ్ వైడ్ గా ప్రతి సంవత్సరం 3 లక్షల మందికి పైగా ఈ ప్రమాదంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఫ్యూచర్ లో దాదాపు 62 లక్షల మంది ఈ లిస్ట్ లో ఉంటారని అంటున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే దాన్ని ఈజీగా తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్స్. చెకప్స్ చేయించి కారణాలు తెలుసుకుంటే ముందు జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు అంటున్నారు. ఇంట్లో ఫ్లోర్ మీద తడి లేకుండా చూసుకుంటే ఈ ప్రమాదాలు చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గోడలు, తలుపులు పట్టుకొని నడిస్తే జారి పడటం తగ్గుతుందని భావించవచ్చు. మంచం మీద నుంచి లేవగానే కాళ్ళు నేలపై ఆనించి కొద్దిసేపు కదిలించాలి. కొద్దిసేపు గాలి పీల్చుకొని బాడీ బ్యాలెన్స్ గా ఉంది అన్నప్పుడే లేచి నడిస్తే ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే మరీ మంచిది అంటున్నారు.